जय अचल सद्गुरु ब्रह्मराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు శ్రీ మంచుకొండ కరుణానంద మంచుకొండ పాపయార్యుల వారి 33వ వార్షికారాధన సందర్భముగా విచ్చేసినటువంటి గురువులందరికీ మరియు భక్తులందరికీ నా జయగురులు సమర్పిస్తూ, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. జ్ఞానమును తెలుసుకోవాలి అంటే ముందు మనకి కావలసినది సద్గురుదేవులకు వారికి సాష్టాంగ వందనములు సమర్పించవలేను. సాష్టాంగ వందనము సమర్పించడం వలన మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉండేటటువంటి అహంకారము నశించును. మరియు సమయము చూచి వినయముగా ప్రశ్నించవలను అన్నారు. రెండోది కావాల్సింది ఏంటది? వినయము కావాలన్నారు. 3 సేవ చేయాల. సేవ 4 సేవలు అన్నారు. ఆత్మ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష. ఆత్మ శుశ్రూష, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష. 4 శుశ్రూషలు చేయాలన్నారు. చేసి వారి యొక్క కరుణను పొందితే వారు జ్ఞానమును బోధిస్తారు. జ్ఞానము చాలా విలువైనది. లోకములో జ్ఞానముకు మించినది ఇంకేదీనూ లేదు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం హే విద్యతే అన్నారు. అట్టి జ్ఞానమును తెలిపే సద్గురువులను చేరి వారి కృపకు పాత్రులై ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దకి ఏ తెంచి గురుని వక్రజనితమౌ శుద్ధులు మృక్కి వినుము. ఏ ప్రొద్దిది బహుముద్దు సుమ్మి పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు నిద్దమో భక్తి చే నీవిట్లో చేసి దిది తీరిచి బోధ తెరవు చూపును నీవు పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు. గురువుగారి చెంతకు చేరినందుకు, గురుపాదములు పట్టినందులకు ఏం కావాలి అన్నారంటే, ప్రొద్దున్నే నిద్ర లేచిన వెంటనే గురువు గారికి నమస్కారం చేయాలన్నారు. గురువు గారికి నమస్కారం అంటే గురువు దగ్గర ఉంటే దగ్గర, లేదంటే వారు ఏ దిక్కున ఉన్నారో ఆ దిక్కుకు నమస్కారం చేయాలన్నారు. ప్రొద్దున నిద్ర మేల్కొని వద్దకు ఏదించి గురుని వక్రజనితమౌ శుద్ధులు మృక్కి వినుము. గురువుగారు చెప్పే వాక్యములు ఏవైతే ఉన్నాయో అవి విని ఆచరించుటకు ప్రయత్నము చేయాలి. శుద్ధులు మృక్కి వినుము. ఏ ప్రొద్దిది బహుముద్దు సుమ్మి పుట్టినందులకు. ఈ మానవ జన్మ వచ్చినందుకు, గురువుగారి చెంత చేరినందుకు, గురుపాదము పట్టినందులకు అట్టి సేవ చేసి అట్టి యొక్క వారి కృపను పొంది జన్మరహితంను చేసుకోవాలని కోరుచున్నాను. జయ అచల సద్గురు బ్రహ్మరాజుకు. జయ అచల సద్గురు బ్రహ్మరాజుకు. పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. తద్విధి ప్రణిపాతేన తద్విద్ధి అంటే ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ ఒక్క మాట చెప్తారనమాట. అర్జునుడికి దీనికంటే ముందు ఇంకో మాట చెప్తారు. ముందు ఏమని చెప్తుంది? శ్రేయాన్ ద్రవ్యమయజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాపిత అని చెప్పి ఈ పదాన్ని చెప్పిన తర్వాత, నాయన జ్ఞానం శ్రేష్టమైనటువంటిది అంటే దైవాన్ని చేరడానికి జ్ఞానం ద్వారా చేసేటువంటి ప్రయత్నం శ్రేష్టమైనటువంటిది అని చెప్తే మరి ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది అని అంటారు. అర్జునుడు ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే అది ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటిది కాదు నాయన. నేనంటే నీకు ఎమ్మటే చెబుతున్నా కానీ లోకంలోకి వెళ్తే నువ్వు వెళ్ళి నాకు ఈ బ్రహ్మజ్ఞానాన్ని చెప్పండి అంటే వాళ్ళు చెప్పరు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఒక శిష్యుడిగా నువ్వు కొన్ని ధర్మాలు పాటించాలి. దీని తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి, వినయంతో ప్రశ్నించాలి.
సేవ చేయాలి, అంటే వాడిని సాటిస్ఫై చేయాలి, గురువును సాటిస్ఫై చేయాలి. పర్వాలేదు ఇతనికి జ్ఞానాన్ని అందిస్తే పొందగలడు, అర్హుడవుతాడు, లేకపోతే ఆచరించగలడు అనేటువంటి నమ్మకం కలిగించాలి గురువుకి. గురువుకి ఆ నమ్మకం కలిగినప్పుడే శిష్యుడికి ఆ జ్ఞానాన్ని వారు అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.